అమ్మో! ఇద్దరు పిల్లల్ని చూసుకొని, ఇంటిని చూసుకోవాలంటే చాలా కష్టం. పెళ్లి కాకముందు ఏదో అనుకున్నానులే కానీ, పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక తెలిసింది అదెంత కష్టమో. ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ, ఇంటిని చూసుకుంటూ, నన్ను నేను చూసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. చాలా స్ట్రెస్ అయిపోతున్నా. వెంటనే నాకు కోపం వచ్చేస్తుంది. సిటీలో ఉండడం వల్ల మేమైతే ఇంట్లోనే, పల్లెటూరులో అయితే అటు ఇటు ఆడుకోవడానికి వెళ్తారు. అటు ఇటు ఇంటి పక్కన వాళ్ళు పిల్లల్ని ఎత్తుకొని ఆడిపిస్తారు. కొంచెం రిలీఫ్ ఉండేది. కానీ ఇక్కడ ఛాన్స్ లేదు. ఆడిపియడానికన్నా ఎత్తుకోవడానికన్నా నేనే అయిపోయా. సో ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే డే ఇన్ మై లైఫ్ అన్నమాట. సో నేను పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకొని ఇల్లు ఊడ్చి టిఫిన్ చేసి పిల్లలకి తినిపించి పాలు తాగిచ్చేసి నెక్స్ట్ నేను పని అయితే స్టార్ట్ చేసుకుంటాను. మార్నింగ్ ఇల్లు ఊడ్చిన పిల్లలు మళ్ళీ ఎక్కడక్కడ పడేస్తారు. అన్నీ తీసి మళ్ళీ ఇంకొకసారి ఊడ్చి అయితే స్టార్ట్ చేసేస్తాను నా పని. ఇద్దరికి తినిపించేసి నేను తినేసి పని అయితే స్టార్ట్ చేసేసా. ఫస్ట్ అయితే అన్నీ తీసేసి ఎక్కడక్కడ పెట్టేసి ఇల్లు అయితే ఊడవాలి. పని చేస్తూ వీళ్ళని ఆడిపించాలి. ఆడిపించకపోతే ఊకోరు, ఏడుస్తారు, పని కూడా చేయనియరు. అమ్మలు పాప ఇల్లంతా బట్టలు చిందరవందరగా పడేసింది. అవన్నీ తీసుకొచ్చి బయటేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇల్లు ఊడుస్తా. పెద్ద పాపకి కోల్డ్ అండ్ కాఫ్ వల్ల 2 days నుంచి అంత యాక్టివ్ గా లేదు, డల్ గా ఉంటుంది. నాకు ఎంత పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చినా నేను అంత డీలా పడనులే కానీ పిల్లలకి ఏమన్నా అయితే మాత్రం అసలు వాళ్ళకన్నా నేనే ముందు నీరసం అయిపోతే ఏం చేయాలో కూడా అర్థం కాదు. నాకు కూడా 2 days నుంచి హెల్త్ అస్సలు మంచిగా ఉండలేదు. హెడేక్ వస్తుంది. హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా ఇంట్లో పని నేనే చేయాలి, ఎందుకంటే ఇంకో ఆప్షన్ లేదు. మా ఆయన కూడా నాకు హెల్త్ బాగాలేనప్పుడు చిన్న చిన్న పనులలో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆయన నాకు తనతో చేపియాలి అని ఉండదు. మార్నింగ్ 11కి వెళ్ళి నైట్ 9కి వస్తారు. ఇంకా తన డ్యూటీ చేసి అలసిపోయి ఉంటారు కదా, సో అందుకనే నాకు తనకి పని చేపియాలి అని ఉండదు. హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా 6:30కి అట్లా లేచి బ్రష్ చేసుకొని ఇల్లు ఊడ్చాక వంటే స్టార్ట్ చేస్తాను. గిన్నెలు రుద్దడం కానీ బట్టలు ఉతకడం కానీ టిఫిన్ చేశాకే స్టార్ట్ చేస్తా. పొద్దున్నే లేచి గిన్నెలు ఎందుకు రుద్దను అంటే టిఫిన్ చేశాక మళ్ళీ గిన్నెలు పడతాయి. సో ఇంక అన్నిసార్లు రుద్దే ఓపిక లేక ఇంక టిఫిన్ చేశాకే గిన్నెలు రుద్దుతా. ఇంక టిఫిన్ చేసేసి పిల్లలకి స్నానాలు చేపించేసి వాళ్ళు బట్టలు తీసేసి ఇప్పుడు ఒకేసారి బట్టలు కూడా ఉతికేస్తా. ఇంకా అందుకనే నేను పొద్దున్న గిన్నెలు కానీ బట్టలు కానీ ఉతకను, రుద్దను. ఈ మధ్య సరిగా వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు యూట్యూబ్ లో. పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ ఇంట్లో పని కూడా ఎక్కువైపోతుంది. నాకు స్ట్రెస్ కూడా బాగా వచ్చేస్తుంది. ఇంకా వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్ లేదు. అందుకనే ఇన్ని రోజులు వీడియో అప్లోడ్ చేయలేదు. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసింది నేను ఇన్కమ్ కోసం. మేము ముగ్గురం ఇంట్లో కూర్చొని తింటుంటే మా ఆయన మా కోసం కష్టపడి పని చేస్తున్నారు. సో తనకి ఏదో ఫైనాన్షియల్ గా నేను కొంచెమైనా నా తరపు నుండి నేను సపోర్టివ్ గా ఉండాలని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన 3 months లోనే నాకు మానిటైజేషన్ వచ్చింది. 5th month లో నాకు పేమెంట్ కూడా వచ్చేసింది యూట్యూబ్ నుంచి. నాకు ఫస్ట్ పేమెంట్ తీసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండే అంటే ఆ హ్యాపీనెస్ ని మాటల్లో చెప్పలేను, అంత హ్యాపీగా ఉండే. అండ్ సెకండ్ పేమెంట్ కూడా దగ్గరలో ఉన్నా. సో ఆ సెకండ్ పేమెంట్ కూడా త్వరలోనే తీసుకుంటా. ఎవరన్నా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అన్నా హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. వీళ్ళేమంటారా వాళ్ళేమంటారా ఇట్లాంటి వీడియోస్ పెడితే అని ఆలోచన అసలు అవసరం లేదు. అని వాళ్ళెవరు మనకి రూపాయి పెట్టరు, మన బాగోగులు చూసుకోరు. మనకు నచ్చింది ఏదో మనం చేసుకుంటూ పోవాలి. ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దు. ఎవరేమన్నా విన్నట్టు వదిలేసి మనం ఏం చేస్తున్నామో దాని మీద కాన్సన్ట్రేట్ పెట్టి ముందుకెళ్తే ఖచ్చితంగా మనకి సక్సెస్ అయితే వస్తుంది. వన్స్ సక్సెస్ వచ్చాక మనల్ని ఎవరైతే అన్నారో అదే నోటితో పొగడ్తలు అయితే ఖచ్చితంగా వస్తాయి. మనం చేసే పని తప్పు కానప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎన్నిసార్లు గిన్నెలు కడిగినా సరే ఆ గిన్నెలతో పాటు సింక్ని అయితే ఖచ్చితంగా కడుగుతా. ఎందుకు నాకు అది అట్లా అలవాటు. ఆ సింక్ కడగకపోతే ఇంకేదో మంచిగా అనిపించదు. ఎప్పుడైతే నేను త్వరగా పని చేసేసుకుని కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి అనుకుంటాను, ఇంకా ఆ రోజే నాకు డబల్ పనులు యాడ్ అవుతాయి అన్నమాట. రోజంతా నాకు ఆ పనులు చేయడానికి సరిపోతుంది టైం అంతా. కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి అన్న ఆలోచనలు కూడా రెస్ట్ లేకుండా అయిపోతుంది. నా పాటికి నేను గిన్నెలు రుద్దుకుంటే ఇంకిద్దరు పిల్లలు ఆడేసుకొని నెట్టేసుకున్నట్టున్నారు. చిన్నదైతే కింద పడ్డది, దాని మొహానికి తగిలినట్టుంది, ఏడుస్తుంది. ఇంకెంత ఊకోబెట్టినా ఊకోవట్లేదు. చిన్నది అట్లా ఏడిపిస్తుంటే పెద్దది వచ్చి వాటర్ కావాలని అడుగుతుంది. ఇంకా తాగదు ఏం లేదు, ఆ పీకతో ఇల్లంతా చలి. ఇంకా ఈ పిల్లలు అట్లుంటే నాకు ఎట్లా వీడియోస్ తీయబుద్ధి అవుతుంది. ఇంకా అందుకని ఈ మధ్య వీడియోస్ అయితే షూట్ చేయట్లేను యూట్యూబ్ లో. పూర్తిగా వీడియోస్ ఆపేసినా బాగుండదు అనేసి ఇంక ఇప్పటి నుంచి ఇలా వ్లాగ్స్ అయితే రోజు పెడదాం అనుకుంటున్నా. డే బై డే ఇలా డైలీ వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నా. ఇంకా ఇంట్లో పనంతా అయిపోయింది. ఇంకా పిల్లల్ని ఎత్తికైతే ఆయిల్ రాసేస్తున్నా. ఇంకా ఆయిల్ రాసేసాక స్నానం చేపించేసి బట్టలు ఉతికేయాలి. ఇంకా బట్టలు ఉతికేసాక మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేయాలి. డే మొత్తం ఇంక ఇలా
పని చేసుకుంటూ ఇంక పిల్లల్ని చూసుకోవడానికి సరిపోతుంది. ఇప్పటి నుంచి ఇంకా కొత్తగా యాడ్ అయింది. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తా అన్నా కదా, సో దానికోసం అయితే వీడియో కూడా షూట్ చేసుకోవాలి నేను పని చేసుకుంటున్నప్పుడే. ఇంకా ఎప్పుడు ఫ్రీ టైం దొరుకుతుంది అప్పుడు వీడియోస్ ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ పెద్ద పాప కంటే చిన్న పాపే నా మాట ఎక్కువ వింటది. ఏది చెప్పినా వింటది. కూర్చో అంటే కూర్చుంటది, లేదంటే లేస్తుంది. హాఫ్ అన్ అవర్లో లంచ్ అయినా టిఫిన్ అయినా డిన్నర్ అయినా ఫినిష్ చేసుకుంటుంది. కానీ మా పెద్ద పాప అట్లా కాదు. తను తినాలంటే మినిమం ఒక 2 అవర్స్ దాని వెంట పడి తిను అంటే అప్పుడు తింటుంది. అది తినేంత లోపు ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇంక దానికి తినడానికి ఒక 2 అవర్స్, మధ్యాహ్నం ఒక 2 అవర్స్, నైట్ ఒక 2 అవర్స్ కష్టపడాలి దాని వెనక. నాకు టైం అంతా దానికి తినిపించడానికి సరిపోతుంది. నా వీడియో ఇంతవరకు చూస్తూ వచ్చిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా ఎలాగో చూసారు కదా, ఒక చిన్న లైక్ ఇచ్చిపోండి, ఇంకో నలుగురికి షేర్ అవుతుంది కదా. సో నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా వీడియోస్ తీయాలి అని ఉంటుంది మీరు ఎంకరేజ్ చేసే బట్టి. ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. డే బై డే ఒకటైనా అప్లోడ్ చేస్తా. పెద్ద పాపకి జుట్టు కూడా వేయడం అయిపోయింది. నెక్స్ట్ స్నానం చేపించేసి వాళ్ళని పడుకోబెట్టి అయితే బట్టలు ఉతికేసి లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.